నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్ హోమియోపతి. సో హోమియోపతిలో మనకి ఆరోగ్య సమస్యల గురించి ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి అండ్ ఈ రోజు ఇన్సోమ్నియా అంటే నిద్రలేమి దీని గురించి మాట్లాడడానికి డాక్టర్ని తీసుకొని వచ్చేసాను. మాట్లాడేద్దామా? నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇన్సోమ్నియా నిద్రలేమి నార్మల్గా ఇదేంటంటే ప్రతి ఒక్కరిలో వచ్చే సమస్యనే. 100లో 90 మెంబర్స్ని మనం చూస్తూ ఉంటాం, ఫేస్ చేస్తూ ఉంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మనం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే బెస్ట్ అంటారు? అయితే చూడండి, నిద్ర లేని సమస్య ఉందనుకోండి, మనకు ఫస్ట్ ఏం తెలుసుకోనేది ఉంటుందంటే ఆ మనిషి అసలు ఎందుకు నిద్ర పోవట్లేదు, నిద్ర పోకపోవడానికి కూడా కారణం. అవును. అయితే అది మనం తెలుసుకోవాలి ఫస్ట్. అండ్ నిద్ర పోకపోవడం అనేసి చాలా మందికి వాళ్ళకు ఆ పరేషాని ఉందా అనేసి అర్థం కాదు. ఇప్పుడు మన దగ్గర మోకాలు నొప్పులతోటి వచ్చిండు అనుకోండి పేషెంట్, మనం డీటెయిల్ కేస్ టేకింగ్ తీసుకుంటాం పేషెంట్ తోటి, అరగంట మాట్లాడతాం ఫస్ట్ టైం వచ్చినప్పుడు. అయితే ఏంటంటే మనం టాప్ టు బాటమ్స్ అన్ని సింటమ్స్ అడుగుతాం. దాంట్లో మనం అడుగుతాం నిద్ర పోతున్నారా లేదా. చాలా మంది మనం అడిగేటప్పటికి రియలైజ్ చేసుకుంటారు, అరే అవును నేను నిద్ర పోవట్లేదు కదా అనేసి. అయితే ఇది నిద్రపోకపోవడం అనేది ఒక రోగం, అది ఫస్ట్ జనాలకు అర్థం అవ్వాలి. అండ్ వాళ్ళకి తెలియకుండా చాలా మందికి పరేషాని ఉంటుంది. కొందరికి ఎందుకు అవుతుంది, కొందరికి ఫోన్ చూసుడు అలవాటు ఉంటుంది. అయితే ఆ ఫోన్ చూడడంలో ఏం చేస్తారు, బెడ్ మీద పడుకుంటారు. బెడ్ మీద పడుకొని ఇప్పుడు 10:30కి పడుకున్నారు అనుకోండి, వాళ్ళకి నిద్ర ఎప్పుడు వస్తుంది? 1:30, 2 o'clock వస్తుంది. అవును. ఎందుకు? ఈయన ఫోన్ ఓపెన్ చేసుకొని ఏదో వెబ్ సిరీసో, షార్ట్లు, రీళ్ళు, వీడియోలు అవి చూసుకుంటా కూర్చుంటాడు, లేకపోతే గేములు ఆడడం అది. అయితే ఏమవుతుందంటే ఈ సెల్ ఫోన్ లోపటి నుంచి లైట్ వస్తుంది కదా, మళ్ళా రూమ్ ఎట్లుంటుంది, డార్క్ ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఫోకస్ లైట్ మీ కళ్ళ మీద పడుతుంది. ఇప్పుడు మైండ్ ఏమంటుంది, పడుకోకు చూడు అని అంటుంది. అప్పుడు ఎట్లా నిద్ర వస్తుంది? రాదు. అండ్ ఈ ప్రాబ్లమ్ జనరలీ మనం అంటాం కదా, ఇట్లా పడుకొని ఫోన్ చూసుడు దానివల్ల నిద్ర రాకపోవడం ఎవరికి ఉండాలి? 30s కూడా కాదు సార్, 40s వాళ్ళకి ఒళ్ళు నొప్పులు అంటారు, లేకపోతే ఇంకా సో అండ్ సో రీజన్స్ వల్ల నిద్ర పట్టట్లేదు అని రీజన్స్ వాళ్ళకు ఉంటుంది. కానీ ఈ ఫోన్ చూడడం ఎవరు ఎక్కువ చూస్తారు పడుకునేటప్పుడు? చాటింగ్లు చేసుడు, టీనేజర్స్ అని మనం అనుకుంటాం కదా. టీనేజర్లకు అయితే ప్రాబ్లం అవుతుంది. కానీ చాలా మంది ఏమైపోయినారంటే ఓల్డ్ ఏజ్లో 50 years 60 years ఉంటాయి కదా, వాళ్ళకు బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, నొప్పులు ఉంటాయి, నరాల ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు కూడా బెడ్ పైన పడుకున్న తర్వాత గంటలు ఫోన్ చూస్తున్నారు. ఎందుకు అట్లా అయిపోయింది నేను చెప్తాను. ఒకటి ఏంటంటే ఒంటరితనం వస్తుంది. పిల్లలేమో ఇప్పుడు ఊర్లో ఉన్నాడు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మన దగ్గర మహబూబ్నగర్ నుంచి పేషెంట్ వచ్చింది, 4 పిల్లలు. ఒక ఆయన చెన్నైలో జాబ్ ఉంది, ఒక ఆయన బెంగళూరులో జాబ్ ఉంది, పాప ఏమో పెళ్లి అయిపోయి ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయింది, కొడుకు ఏమో పెళ్లి అయిపోయింది యుఎస్లో సెటిల్ అయింది. అంటే అందరూ వేరే వేరే ఊర్లో వెళ్ళిపోయారు కదా, దాంతో ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇంటికాడ ఎవరున్నారు? మొగుడు పెళ్ళాం ఇద్దరే ఉన్నారు. దాంట్లో ఏమైపోతుందంటే మొత్తం రోజు ఫోన్, మాట్లాడే మనుషులు తక్కువైపోయినారు కదా. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు దీంతో మళ్ళీ ఒంటరితనం కూడా పెరుగుతుంది కదా. ఎవరితోటి మాట్లాడుకోవాలి? ఎవరు లేరు మాట్లాడడానికి. ఇప్పుడు ఫోన్లో ఏమైనా వీడియో కూడా చూస్తే 1 way కాన్వర్జేషనే ఉంటుంది, మనం ఎక్స్ప్రెస్ చేయం ఏది. అయితే అన్ని లోపట పెట్టుకొని ఏమవుతుందంటే యాంగ్జైటీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు భయం అనేది ఏజ్ తోటి పెరుగుతుంది కదా. చిన్నపిల్లలకి అంత భయం ఉండదు. ఓ 4 మెట్లు ఎక్కేసి దుంకురా అంటే దుంకుతారు. అవును. ఇప్పుడు మనం చెప్తే ఒకసారి ఆలోచిస్తాం కానీ దుంకుతాం. సో మనకు భయం అనేది పెరిగింది, ఇట్లా దుంకుడు దాంట్లో దీంట్లో. అట్లనే మన కాన్స్టిట్యూషన్లో కూడా విత్ ఏజ్ భయం పెరుగుతుంది. ఆ భయం పెరగడం వల్ల యాంగ్జైటీ వస్తుంది మెల్లగా. ఏజ్ తోటి కూడా రిలేటెడ్ ఉంటుంది. మళ్ళా ఒంటరితనం ఉంటుంది. మళ్ళీ దాని మీద ఈ యాంగ్జైటీ వచ్చిన తర్వాత గుండె దడ రావడం, నిద్ర రాకపోవడం, ఇవన్నీ పరేషానీలు అవుతాయి. అయితే మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఈ పేషెంట్ చెప్పినా కదా మహబూబ్నగర్ నుంచి వచ్చిండ్రు, ఆ పేషెంట్కి మోకాలు నొప్పి ఉండే, నరాల బలహీనత ఉండే, దాంతోపాటు నిద్రలేని సమస్య ఉండే. నేను ఒకటే చెప్పిన, మీరు ఏమేం పని చేస్తారు ఇంటికాడ అంటే ఏమన్నారు, నేను అన్నీ చేస్తా అంటే ఒక కుర్చీ మీద కూర్చుంటా, బాసన్ తోమడానికి ఒక మనిషి వస్తుంది,
ఆమె బాసనలు దోమేసిపోతుంది, అవి చూసుకుంటా. వాషింగ్ మెషిన్లో ఆమె బట్టలు వేసిందా లేదా అది చూసుకుంటా. ఇల్లు తూర్చిందా లేదా చూసుకుంటా, ఊడ్చిందా లేదా చూసుకుంటా, అన్ని సదరించి పెట్టించేస్తా అని అన్నారు. అంటే ఏమైపోయింది, సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. కానీ పని చేస్తుంది, మైండ్ పని చేస్తుంది, బాడీ వర్క్ చేయట్లేదు. ఎందుకంటే నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి కదా, నేను ఎక్కువ నడవలేను. ఇట్లా ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతుంది, అక్కడ నిద్ర సమస్య పెరుగుతుంది. ఎందుకు? మనం తింటాం, అరుగుతుంది, మన బాడీ దాన్ని యూటిలైజ్ చేసుకుంటుంది, ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు ఆ ఎనర్జీని మనం స్పెండ్ చేయాలి కదా, లేకపోతే ఏమవుతుంది, అది స్టోర్ అవుతుంది. ఇప్పుడు మంచిగా ఫుల్ పని చేసినాం అనుకోండి, ఏమన్నా అలసిపోతామా? ఆ రోజు నిద్ర ఎక్కువ వస్తుంది, చాలా వస్తుంది కదా. అదే మనం పని మెంటలీ చేస్తున్నాం, మెంటలీ పని చేస్తున్నాం, కానీ ఫిజికలీ వర్క్ లేదు, నిద్ర ప్రాబ్లం అవుతుంది. అర్థమైంది కదా మీకు? మళ్ళీ ఏం చేస్తాం, ఫోన్ చూస్తాం, దాంతో మళ్ళీ రేజ్ పోయి రేడియేషన్ పోయి మళ్ళీ ఇంకా నిద్ర ఎఫెక్ట్ అవుతుంది. అయితే నేను ఈ పేషెంట్కి కూడా చెప్పిన, మందులు వేసుకోండి, మోకాలు నొప్పులు తగ్గడానికి ఇస్తాను, నరాల ప్రాబ్లంకి ఇస్తాను, నిద్ర కరెక్ట్గా రావడానికి ఇస్తాను. అయితే పేషెంట్ ఏమన్నా, అమ్మ మళ్ళా మందులకు అలవాటు అయిపోతే ఎట్లా, అది కూడా భయం ఉంటుంది కదా పేషెంట్. ఎందుకంటే చాలా మందులు నిద్ర గోళీలు ఎట్లుంటాయి, ఒక్కసారి వేసుకోవడం స్టార్ట్ చేస్తే ఇంకా వాడు జీవితాంతం వేసుకుంటాడు వాడు, మళ్ళీ డోజులు పెరుగుతూనే ఉంటాయి. మనది అట్లా ఉండదు, హోమియోపతి కదా, హోమియోపతికి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. అట్లాంటప్పుడు మనం హోమియోపతి మెడిసిన్లు ఇస్తాం, అండ్ విదౌట్ కాజింగ్ ఎనీ ఎక్స్ట్రా ప్రాబ్లం. అంటే దీనికి ఎడిక్షన్ అవ్వకుండా, ఏం సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఈ గోళీ లేకపోతే ఇంకా నాకు నిద్ర రాదు అనేసి పేషెంట్కి ఎప్పటికీ రాదు. అట్లా మనం నిద్ర వచ్చేలాగా చేస్తాం. ఈ పేషెంట్కి కూడా దాని తర్వాత నిద్ర రావడం స్టార్ట్ అయింది, మోకాలు నొప్పులు తగ్గినాయి, నరాల ప్రాబ్లం కూడా తగ్గింది. నిద్ర ఏమో ఒక చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. నిద్ర సరిగా లేకపోతే నరాల ప్రాబ్లంలు పెరుగుతాయి, మోకాలు నొప్పులు పెరుగుతాయి, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సులు చాలా పెరిగిపోతాయి. లేజీగా కూడా ఉంటూ ఉంటారు కదా సార్, లేజినెస్ అయితే వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఇవాళ ఒక్కరోజు మీకు నిద్ర లేదనుకోండి, రేపు మీకు పని చేయాలంటే అబ్బా లుబ్బా అనిపిస్తుంది, అవునా కదా. అదే మీకు నిద్ర ఉంది అంటే ఒక పని చేసేది మీరు 10 పనులు కూడా చేస్తారు. ఇప్పుడు వీళ్ళకి నిద్రనే లేదు కదా, నిద్రనే లేకపోతే ఏమవుతుంది, అమ్మా ఎవరు చేస్తారు, అరే టీవీ రిమోట్ తీసుకోవాలి, ఎట్లా లేవాలి, లేవబుద్ధి అయితే లేదు, అరే జర రిమోట్ అని చింటూ పింటూకి చెప్తారు ఇంట్లో, అట్లా అయిపోతుంది. సో లేజినెస్ కూడా అట్లనే పెరుగుతుంది, జీర్ణ వ్యవస్థ డిస్టర్బ్ అయిపోతుంది, మలబద్ధకం వస్తుంది, బీపీ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది, ఎన్ని పరేషానీలు అవుతాయి. సార్ మరి దీనికి సంబంధించి ఏమైనా హోమ్ రెమెడీ ఉంటుందంటారా? మల్లెపూలు ఉంటాయి కదా, మల్లెపూలు తీసుకోవాలి, మల్లెపూలు తీసుకొని వాటర్ గరం చేసుకోవాలి, వాటర్ గరం చేసుకొని ఇంత మల్లెపూలు దాంట్లో వేసేయాలి, అని బాయిల్ చేయాలి. ఏమైతే ఆ మల్లెపూల్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని వాటర్లో వస్తాయి. ఈ మల్లెపూల్లో అడాప్టోజెనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, స్మెల్ కూడా బాగుంటుంది. అండ్ దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే, ఇది మన బాడీలో కొన్ని హార్మోన్లు నిద్రలోనే ప్రొడ్యూస్ అవుతాయి, అవి సరిగా ప్రొడ్యూస్ అవ్వక మనకు నిద్ర కూడా డిస్టర్బ్ అవుతుంది. అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా సెట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈ మల్లెపూలు ఎవరైనా దాంతో బాయిల్ చేసి తాగుతారా అనేసి మనకు అనిపిస్తుంది కదా. ఎవరికైతే డౌట్ వస్తుంది వాళ్ళందరూ జాస్మిన్ టీ అనేసి గూగుల్ చేయండి, 7,000 9,000 కిలో వస్తుంది, కిలో. అది మీరు రోడ్ మీద వచ్చేటప్పుడు పువ్వు దుఃఖనం కనిపిస్తే కొనుక్కొని తీసుకొని వచ్చేసేయండి, రోజు 5 రూపాయలు 10 రూపాయలు, అది తీసుకోండి, అది హెల్ప్ చేస్తుంది. మళ్ళీ ప్యాసిఫ్లోరా అనేసి హోమియోపతి మెడిసిన్ ఉంటుంది, ప్యాసిఫ్లోరా. ఇది మీరు 4 గోళీలు 0/9 పొటెన్సీ డైలీ పడుకునే ముందు గంట ముందు వేసుకొని పడుకోండి. మీకు దీంతో కూడా చాలా మంచి రిలీఫ్ ఉంటుంది నిద్రలో. యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ తోటి ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, నిద్ర రావడానికి హెల్ప్ చేస్తుంది. మన నిద్రలో మనకు బై ఛాన్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా నిద్ర సరిగా వస్తలేదు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి, కెమికల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి, దానికి హెల్ప్ చేస్తారు. ఇది కొద్ది వరకు హెల్ప్ చేస్తారు. మీకు చాలా సివియర్ ఉంది నిద్రలేని సమస్య అంటే మీరు కాన్స్టిట్యూషనల్ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవాలి, దాంతో సెట్ అయిపోతుంది. ఓకే సార్, చక్కటి ఇన్ఫర్మేషన్ అందించినందుకు థ్యాంక్ యూ.